నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. ఖమ్మం జిల్లాలో వరుస వర్షాల ప్రభావంతో ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. చింతకాని మండలంలో నేడు జరగాల్సిన రైతు మేళా రద్దు కావడంతో పాటు రేపు జరగాల్సిన రైతు ఆశీర్వాద సభపై కూడా సందిగ్ధత నెలకొంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో భారీ వర్షాల కారణంగా రైతు మేళా నిర్వహణకు సిద్ధమైన ప్రాంగణంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో కార్యక్రమ ఏర్పాట్లు దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన అధికారులు నేడు జరగాల్సిన రైతు మేళాను రద్దు చేసినట్లు ప్రకటించారు. వర్షపు నీరు కారణంగా వేదిక ఏర్పాట్లు వినియోగానికి అనుకూలంగా లేకపోవడం ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఇక రేపు జరగాల్సిన రైతు ఆశీర్వాద సభపై కూడా వరుణుడి ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సభ యథావిధిగా జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు సభా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించనున్నారు. అవసరమైన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉండగా ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. భారీ వర్షాల కారణంగా చింతకాని మండలంలో రైతు మేళా రద్దు కావడంతో పాటు రేపటి రైతు ఆశీర్వాద సభపై కూడా అనిశ్చితి కొనసాగుతోంది. సభ నిర్వహణపై తుది నిర్ణయం అధికారులు తీసుకోనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం దేవేందర్ అందిస్తారు. మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. ఇక దేవేందర్, ఈ రైతు సభ ఇలా అకాల వర్షాల వల్ల అంటే వాయిదా పడుతుందా లేకపోతే ఏంటంటే అసలు లేకుండానే ఉంటుందా? ఏమంటున్నారు అధికారులు? యస్మాదేవి, ఖమ్మం జిల్లా మజిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభకు వరుసగా వర్షం ఆటంకం కలిగిస్తుంది. పూర్తిగా నిన్న నేడు జరగాల్సిన రైతు మేళాను ఇప్పటికే అధికారులు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనబడుతోంది. సో పూర్తిగా అక్కడ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. సో ఈ నెల 30న ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ మండలం చింతకాని మండలంలోని జగన్నాథపురంలో తలపెట్టిన రైతు ఆశీర్వాద సభకు వరుసగా వర్షం ఆటంకం కలిగిస్తుంది. ఆదివారం సాయంత్రం వర్షం దంచి కొట్టడంతో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమైంది. టెంట్ల కోసం వేసిన స్తంభాలు పడిపోయాయి. లారీలు, ప్రొక్లైనర్లు సైతం ఆ బురదలో కదలలేని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆది సోమవారాల్లో రైతు మేళా పేరిట 150 స్టాళ్లతో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాల్సిన అధికారులు భావించారు. కానీ శనివారం వర్షం కురవడంతో ఎగ్జిబిషన్ సోమవారానికి వాయిదా వేస్తారు. అది కూడా ఆదివారం కూడా భారీ వర్షం పడడంతో ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే పరిస్థితి కూడా అక్కడ కనిపించడం లేదు. సో మంగళవారం సీఎం రైతు ఆశీర్వాద సభలో సీఎం పాల్గొనాల్సి ఉంది. దానికి కూడా వర్షం ఆటంకంగా మారింది. సో పూర్తిగా మంత్రులంతా కూడా అక్కడ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సభ యథావిధిగా నడుస్తుందా లేదా అనే పరిస్థితుల మీద కూడా ఇక్కడ వీళ్ళు రివ్యూ మీటింగ్లు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సభ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటున్నారు. సో కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడ రైతు ప్రభుత్వం అన్నదాతలకు పూర్తిగా అండగా నిలుస్తుంది, రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందని చెప్పేసి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి అక్కడ చూసుకోవచ్చు. కానీ వర్షం ఆటంకంతో సభా ప్రాంగణం మొత్తం కూడా బురదమైపోయింది. మనం స్క్రీన్ లో విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ బురదమైతే పేరుకున్నాయి. పూర్తిగా సీఎం సభకు ఏర్పాట్లకు సంబంధించిన టెంట్లు కూడా పూర్తిగా గాలికి లేచిపోయి ఆ టెంట్లకు కావాల్సిన ఐరన్ గ్రీస్ కూడా ఊడి పడిపోయిన పరిస్థితి కనబడుతోంది. అసలు అక్కడ మీటింగ్ పెట్టాలా వద్దా అన్న సందిగ్ధంలో కూడా ఇటు పోలీస్, రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా కసరత్తులు చేస్తున్న పరిస్థితి మనం కూడా చేసుకోవచ్చు. సో ఈ రోజు కూడా వర్షం ప్రభావం ఉండడంతో అక్కడ మీటింగ్ జరుగుతుందా జరగదా అనే ఉత్కంఠం కూడా పూర్తిగా నెలకొంది. సో మంత్రులు రివ్యూ మీటింగ్ చేస్తున్నారు. రివ్యూ మీటింగ్ అనంతరం ఈ రోజు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా సభ సీఎం రైతు ఆశీర్వాద సభ నిర్వహించాలా లేదా మళ్ళీ ఎప్పటికైనా వాయిదా వేయాలన్న పరిస్థితుల మీద
అటు మంత్రులు చర్చలు జరుపుతున్న పరిస్థితి కనబడుతోంది. సో వర్ష ప్రభావం ఉంది అక్కడ. ఈ సభలో దాదాపు రైతు భరోసా నిధులు దాదాపు 900 కోట్లు విడుదల చేయనున్నారు. సో రైతులకు సంబంధించిన సభ కాబట్టి దాదాపు 2 లక్షల రైతులు కూడా ఈ సభకు హాజరవ్వాల్సిందిగా ఇప్పటికే క్షేత్రస్థాయి ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితుల్లో ఈ వర్షం ఆటంకం అనేది అక్కడ పూర్తిగా బురద మేటలు పేరుకొని పోయాయి. మోకాల వంతు బురదలు కూడా ఈ సభ నడుస్తుందా నడవదా అన్న ఉత్కంఠ కూడా పూర్తిగా నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ రేపు సభ జరగకపోతే జూలై మొదటి వారంలో సభను మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే ఆల్టర్నేటివ్ ప్లాన్ కూడా చేసుకుంటున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు మాధవి. రైట్ దేవేందర్, అసలు ఈ అంటే వర్షం వల్ల వాయిదా పడే పరిస్థితి వచ్చింది, అది ఓకే, కాసేపు దాన్ని పక్కన పెడితే అసలు ఈ రైతు ఆశీర్వాద సభ అంటే ఆ స్టాల్స్ లో ఏం పెడతారు రైతులు? అంటే వాళ్ళు పండించిన పంట తాలూకా అవి చూపిస్తారా లేకపోతే ఏంటి అసలు? రైతు మేళ అంటే రైతులు పండించిన పంటలు, అలాగే రైతులు ఏ విధంగా నూతన టెక్నాలజీని వాడుకొని వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవాలో అలాంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ స్టాల్స్ లో మనకు దర్శనం ఇవ్వబోతున్నాయి. కానీ పూర్తిగా వర్షం ఆటంకంగా ఇవి రద్దు కావడంతో నూతన వంగడాలు, అలాగే ఆ రైతులు ఇప్పటికే పండించిన పంట క్వాలిటీ టెస్టింగ్ సంబంధించింది కూడా ఈ మేళాలో మనం చూసుకోవచ్చని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనబడుతోంది. రైతులు నూతన టెక్నాలజీ అంటే వ్యవసాయం చేసే పనులలో ఎలాంటి నూతన ఒరవడిని, ఎలాంటి నూతన టెక్నాలజీని వాడుకోవాలి, అలాంటి రైతు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ఆ రైతు స్టాల్స్ ను పూర్తిగా రైతులందరికీ తెలియజేసే విధంగా ఈ సభనైతే పెట్టుకున్నారు. కానీ నిన్న ఈ రోజు 2 రోజులు రైతు మేళా నిర్వహించాల్సి ఉంది. కానీ పూర్తిగా వర్షం కారణంగా ఎంత రద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో వ్యవసాయం నూతన విధానంలో ఏ విధంగా చేసుకోవాలో తెలియని రైతులు కూడా ఈ రైతు మేళాను చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు కూడా నూతన ఒరవడి, నూతన టెక్నాలజీని అందిపుచ్చుకొని వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టించే విధంగా ఈ రైతు మేళా ఉండదని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి చూసుకోవచ్చు మాధవి. రైట్ దేవేందర్, ఏర్పాట్లు అయితే భారీగా చేశారు, బట్ వర్షం వల్ల అది పోస్ట్ పోన్ అయిందా లేకపోతే రద్దయిందా ఏంటి? అంటే అధికారులు మంత్రులు ఏమంటున్నారు? మళ్ళీ ఉండే ఛాన్స్ ఉందా లేకపోతే ఏంటి? మాధవి, ఖచ్చితంగా రేపు సీఎం సభ జరగాల్సి ఉంది. అంటే గత 2 రోజులుగా రైతు మేళా కూడా పూర్తిగా రద్దయింది. దీన్ని కలెక్టర్ అధికారికంగా ధృవీకరించారు. కానీ రేపు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించున్నారు. దాదాపు రైతు భరోసాకు సంబంధించిన 900 కోట్ల నిధులని ఖమ్మం వేదికగా రైతుల అకౌంట్లకి విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కానీ గత 2 రోజులుగా భారీ వర్షం అక్కడ కురుస్తుంది. సో జగన్నాథపురం, ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో ఇదంతా కూడా ఎక్కడైతే రైతు ఆశీర్వాద సభకు ఏదైతే ప్రాంతాన్ని ఎంచుకున్నారో ఆ ప్రాంతం మొత్తం కూడా పొలాలు ఉంటాయి. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా పంట స్టార్ట్ అవ్వలేదు. సో ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఇదంతా బంకమన్ను నేల ఉంటుంది. సో ఈ బంకమన్ను నేలలో వర్షం ఒకసారి పడితే కనుక మోకాల లోతు బురద పేరుకుపోయే ప్రభావం అక్కడ చూస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు క్లియర్ గా. భారీ వర్షానికి ఎక్కడికక్కడ టెంట్లన్నీ గాలికి లేచిపోయిన పరిస్థితి. ప్రొక్లైనర్లు, లారీలు, ఏదైతే సభకు కావాల్సిన పరికరాలు సమకూర్చే ప్రొక్లైనర్లు, లారీలు అన్ని కూడా బురదలో కూరుకుపోయిన పరిస్థితి. సో బురదలో కూరుకుపోయింది. అక్కడ సభను స్టేజ్ ని పూర్తిగా పునరుద్ధరించాల్సిన పరిస్థితి కనబడుతోంది. కానీ వర్షం రావడంతో అంతా బురద మేటలు పేరుకోవడంతో పనులకు పూర్తిగా ఆటంకం కలిగిన పరిస్థితి. సో 90% రైతు ఆశీర్వాద సభ వాయిదా పడుతుందనే అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకో 2-3 గంటల్లో దీని మీద అధికారులు, ఇటు మంత్రులు కూడా అధికారికంగా ప్రకటన చేసే అవకాశం అయితే పూర్తిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది మాధవి. థ్యాంక్ యూ దేవేందర్.